మహిమ ఆయనతో చుట్టూ నిండుకొని ఉన్నది, తేజస్సు ఆయన చుట్టూ నిండుకొని ఉన్నది. ఇద్దరు రూపాలు కనపడుతున్నాయి. ఎవరికి అని అంటే ఉండేటటువంటి ముగ్గురు శిష్యులకి. ఎవరెవరికి? పేతురికి, యోహానికి, యాకోబుకి. ఏమండి? ఈ ముగ్గురికి ఆ ముగ్గురు కనపడుతున్నారు. ఎవరెవరు చెప్పాలి? ఎవరెవరు? మోషే కనపడుతున్నారు, యేసుక్రీస్తు ప్రభువారు కనపడుతున్నారు, తర్వాత ఏలియా గారు కనపడుతున్నారు. దేవునికి స్తోత్రం. ఎలా తెలిసింది వీళ్ళకి? ఆయన మాట్లాడేది మోషే అని, ఏలియా అని ఎలా తెలిసింది? యేసుక్రీస్తు ప్రభువారు అంటే తెలుసు, ఆయన రూపాన్ని చూస్తున్నారు కాబట్టి ఆయన గుర్తుపట్టగలుగుతారు. మరి మిగతా ఇద్దరు పలానాయన మోషే అని, పలానాయన ఏలియా గారిని వీళ్ళకి ఎట్లా తెలుసు? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఏమండి? ఎలా తెలుసు?